రోజులు అయిందే నువ్వు ఇట్లా తిప్పల పడబట్టి? ఇలా తిప్పాల పడి దగ్గర దగ్గర ఇంట్లో వేసి 4 రోజులు ఇంట్లో వేసి 4 రోజులు 4 రోజులు అవుతుంది. కానీ 4 రోజుల సంది కొనలే. కొంటారు వాళ్ళు మాగొత్తాను కానీ లారీలు వస్తలేవు. వాని కాలు పట్టుడు ఈ కాలు పట్టుడు అయిపోతుంది. లారీలో పెడతానంటే భయపడతారు. మరి వర్షం పడ్డాక మొన్న వర్షం పడ్డదట, మొలికెత్తినాయట, వాటి గురించి ఏమైనా మాట్లాడతావు? ఈ మొన్న వర్షం పడ్డదంటే కానీ ఏం చేసిందంటే అందులో ఉన్నాయి మొలక వచ్చినాయి కొన్ని. ఇక మరి అవి కొంటారా అనే? అవి కూడా మొలకలు గిట్ట దూలుపుతాను అందులో పోతున్నాయి. ఈ చేస్తే ఇంట్లో ఉన్నాయి పోతున్నాయి. అవి మొత్తం పోతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇన్ని కట్టాలు చూస్తా అంటే మరి ప్రభుత్వానికి గోస అనిపిస్తలేదా అనే? ఈ ప్రభుత్వం మాకు ఇది పెట్టకుండా ఉంటే బాగుండు. మొక్కజొన్నలు బయట ఆయన పెట్టకపోతే 2000 క్వింటాలు పోవు. ఈ ఒక్కటే అవపడకపోవు. మరి ఇవన్నీ చూస్తా అంటే మరి వచ్చే ఏడుకు మళ్ళీ గెలుతాడా నేనే? ఇక గెలుచుడు ఆ భగవంతుడు, మాకైతే తెలియదు. ఆ గెలుచుడు అన్న సంగతి ఇక అందరు తిట్టుడే. ఏం చెప్పలేకపోతున్నాం. ఏమంటారు, ఏమని తిడతారే? ఏమని తిట్టుడంటే ఎందుకు కొంటాను అనే తిడతారు. ఎందుకు ఇవి పెట్టుకోవాలి ఆ విధంగా ఇది ఎత్తేసినా ఎవరిని ఆ 1500 కింటైనా బారదింగు రైతులు 2400 అంటే ఇటు ఆశ పోతుంది. అటు అమ్ముదామన్నా ధైర్యం వస్తలేదు, ఇటు అమ్ముదామన్నా పోతలేదు. ఆగం చెప్తాను కదా. ఆగం అవుతున్నాం ఇక్కడనే. ఇలా 3 రోజుల కానీ ఉపాసం. ఇగో ఇప్పుడు తెచ్చి ఇంత కూడి ఏమని చెప్పదలుచుకున్నావు మరి ప్రభుత్వానికి? ఇంకా ప్రభుత్వం అంటే ఇది కొనుడు మంచి పద్ధతి కాదంటానా. ఇట్ట కొనొద్దు, కొంటే ఎమ్మడి వెళ్ళిపోవాలి.